శ్రీదేవి నా పెళ్ళాం శ్రీదేవి శ్రీదేవి నా పెళ్ళాం శ్రీదేవి. నువ్వు వాడద్దు, నేను వాడద్దు. ఒప్పుకోవే శ్రీదేవి, ఓ ముద్దివే శ్రీదేవి. ఏంట్రా నీ బాధ ఏంట్రా? అసలు శ్రీదేవి గురించి పాడుకుంటా మధ్యలో నేను ఎందుకు? నేను శ్రీముఖి. హలో, అదే నేను చెప్పేది. నువ్వు శ్రీముఖి, ఆవిడ శ్రీదేవి కదా. పేరు నేను ముద్దుగా ఏమని పిలుచుకుంటా నిన్ను? శ్రీ. నువ్వు దేవతలా ఉంటావు కదా, అందుకే దేవి అని పిలిచి శ్రీదేవి అని పిలిచా. వచ్చే 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 పందికొక్కు. ఇంత రొమాంటిక్ చేస్తూ కూడా నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే భయ్యా సపోర్ట్ చేయొచ్చు కదా భయ్యా, ఒప్పుకోమని. యాక్చువల్లీ నాకు హ్యాండ్సమ్ బాయ్స్ నచ్చుతారు, నీలాంటి బాయ్స్ నచ్చరు. నాకు కూడా ఆడవాళ్ళే నచ్చుతారు, నీలాంటి వాళ్ళు నచ్చరు. వద్దు, ఏదో ఒక మినిట్ వద్దు. మనం ఏడుకొచ్చినా తెలుసా? ఇది సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్. yes welcome to super serial championship. శభాష్, ఇది సరైన పోటీ. powered by Vaseline Deep Restore Lotion మరియు Ayurved Nutrigate and special partner Fair and Handsome. yes మరి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సబాష్ ఇది సరైన పోటీలో ఈ రోజు ఫస్ట్ రాబోతున్న టీం వార్ కి రెడీ. రెండు సీరియల్ టీమ్స్ రాబోతున్నాయి, కానీ ఫస్ట్ సీరియల్ టీం మాత్రం నా ఫేవరెట్ సీరియల్ టీం. హలో ఎక్స్క్యూజ్ మీ, ముందు నా ఫేవరెట్ టీం ని పిలుస్తాం. ఇగో ఒక ఒప్పందం కొద్దాం. నేను పిలుస్తా, సెకండ్ నువ్వు పిలు. చిట్టుబోత కాయిన్. నేను పిలిచేస్తున్నా. ఫస్ట్ నా ఫేవరెట్ సీరియల్ ఎవ్రీడే. అబ్బా అబ్బా, మ్యాన్ హ్యాండ్లింగ్, విమెన్ హ్యాండ్లింగ్, ఏదో ఒకట్లే. బుజ్జి ప్లీజ్, నేను పిలుస్తా అన్నా కదా, ప్లీజ్ ఇది ఒక్కసారి ఛాన్స్. బుజ్జి అని అన్నావు కాబట్టి సరే నువ్వే పిలు. బుజ్జి ఇంకోసారి అను. కన్నా, ఇంకొంచెం బంగారం, ఇంకేమైనా, అడవి పంది, పిచ్చి కుక్క. నన్ను ఎత్తుకుంటావా? నిన్ను ఎత్తుకోనా? నిన్ను ఎత్తుకోవడం బర్రె పాలు పెట్టుకోవడం ఒకటేనే, చాలా కష్టం, నాకు రాదు. ఎత్తుకోవడం బుజ్జి. ఎత్తుకుంటే నేను పిలువనిస్తాను, లేకపోతే నేనే పిలుస్తాను, నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యోర్స్. ఇలా ఎత్తుకోవాలా, ఇలా ఎత్తుకోవాలనా, ఇలా ఎత్తుకోవాలనా, ఇలా ఎత్తుకోవాలనా? రంగుల్లో ముంచాలే ఎనీవేస్, ఇంత భారీగా నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఇప్పుడు నీకోసం నా ఫేవరెట్ టీం ని పిలిచేస్తాను. ఎస్ సరేలే. మరి అసలు నా ఫేవరెట్ టీం గురించి చెప్పాలంటే ఈ సీరియల్ అసలు ఎంత చూడముచ్చటగా ఉంటుందంటే, మనలాగే ఇదిగో ఫస్ట్ కొట్టుకుంటారు, దాని తర్వాత మాట్లాడుకుంటారు, దాని తర్వాత ప్రేమించుకుంటారు, మళ్ళీ కొట్టుకుంటారు మనలాగే. నాకు అర్థమైపోయింది ఈ సీరియల్. అంత క్యూట్ పేరు, అంత స్వీట్ పేరు. మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా ముందుగా ఈ బ్యాటిల్ లోకి మన ముందుకు వచ్చేస్తున్నారు వరుదిని పరిణయం టీం. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో శ్రీముఖికి ఎంతో ఇష్టమైన వరుదిని పరిణయం టీం వచ్చేసింది. అబ్బా, అరుపులు బాగున్నాయి.
ఉన్నాయి భయ్యో. My- ఆవిడేమో క్యారెక్టర్ ఏదో తెలియకుండా హ్యారీ పాటర్ లాగా, హలో అనిల్ గారేమో డివైడర్లకి పెయింట్ వేసినట్టు ఆయన, ఏయ్ ఈయనేమో కూలీగా తయారేసి వచ్చాడు. హా. ఇది టీం ఇది. నువ్వు ఎప్పుడు ఎవడు ఏ కాస్ట్యూమ్ లో కనిపిస్తే వాడికి ఒక పేరు పెడదామని నువ్వు. మరి చక్కగా రావచ్చు కదా. నాకు మాత్రం ఒకటి చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఓ ఓ, చందన రాకపోయినా పార్తు నా కోసం ఉంటారు కదా. నీకోసమే వచ్చాయి. ఇగో ఇవే అబద్ధాలంటే. సరే అయినా కెప్టెన్ తో ఎక్కువ డిస్కషన్ పెట్టి ఇక్కడ ఉమా గారు కెప్టెన్. ఉమా గారు మీరు చెప్పండి, కెప్టెన్ పొజిషన్ లో ఉన్నారు ఈ రోజే. అదే చెప్దాం అనుకుంటున్నాను, మీరే చెప్పేశారు. ఇంతవరకు వరోధిని పనేల్లో పార్దు కుటుంబం అంటే ఒక పేరు, ఒక గర్భం అన్ని ఉన్నాయి. ఆ. నాకు ఎలాగో షూటింగ్ లో అందరూ అమ్మగా గౌరవిస్తారు అని చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మా టీం గెలవాలి, వరోధిని పనే టీం గెలవాలి కాబట్టి నేను ఈ ఎపిసోడ్ నుంచి కెప్టెన్షిప్ నాకు నా ఇస్తున్నారా? పెద్ద కొడుకు బంగారు తండ్రి పార్దుగాడికి అప్పగిస్తున్నాను. ఎందుకంటే వీడు ఇక్కడి నుంచి తీసుకుంటే అది సక్సెస్ గా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. పార్తు రాఘవయ్యా మహారాఘవయ్యా రాఘవయ్యా మహారాఘ ఇంతకీ ఈ లాస్ట్ మినిట్ లో కెప్టెన్ చేంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు పార్తు నువ్వు నీ స్ట్రాటజీస్ తో రెడీగా ఉన్నావా? మాకు పర్టికులర్ స్ట్రాటజీ ఏం లేదు. ఆ. అవతల వాళ్ళు తక్కువ అంచనా ఫస్ట్ థింగ్. యాక్చువల్ గా మీకు మా దాంట్లో ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కళ్ళు బేబచ్చమైన స్ట్రాంగ్, అంటే పర్సనాలిటీ వైజ్ కాదు. ఇక్కడ మాకు పెద్ద దిక్కు మా మామ వచ్చాడు. సో మంచి మంచి సలహాలు ఇచ్చి మా టీం ని ముందుకు తీసుకెళ్తాడు 100%. ఇంకో పెద్ద దిక్కు మీకు ఈ శ్రీముఖి ఉంది. ఏయ్! అవును కరెక్టే, పెద్ద దిక్కుంది. మా టీం వచ్చేసింది, వాళ్ళు హ్యాపీగా ఫస్ట్ వెళ్ళి కూర్చుంటారు. దాని తర్వాత నీ తొక్కలు టీం ని పిలుచుకో. కూర్చోమన్నాడు, ప్లేస్ సరిపోదు. సొంతం నీకా నరకా హే తెగ మరిగిన రక్తం మాదే మాదే హే తెగ పైకెగిరిన పందెం మాదే మాదే హే పంతం పంతం నీదా నాదా హే సొంతం 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 నీకా నాకా హే మీ వాళ్ళని జర మెల్ల కొట్టుకోమను, గుండె ఆగింది అనుకో మా కాంపిటీషన్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఏయ్, మాది గుండె రాయి రా, బండలాగా హాట్ గా అది. స్ట్రాంగ్ గా ఉంటుంది. అది అలా చెప్పు. మావి అసలైన గుండెలు ఇప్పుడు వస్తున్నాయి చూడు. నీ అసలైన గుండెల్ని మీ తొక్కలట్టు నీ పీకేసి వాట్ నాన్ సెన్స్. ఏ తొక్క దిక్క అంటున్నావు, ఏం తొక్క? అది తొక్క పోర కుక్క ఎర్రి నక్క. ఎంత అందంగా ఉంటదంటే అమ్మాయి, ఆ అమ్మాయి కోసం చూస్తారు ఈ సీరియల్. ఆ అమ్మాయి ఇక్కడిక్కడ కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఎవరైనా మా ఉమ్మత్తం దాటి కానే కాదు. నాంచొద్దు పిలువ. వచ్చేస్తున్నారే, వస్తే మీరు చల్లబడాలి. లెట్స్ వెల్కమ్ అమెరికా అమ్మాయి టీమ్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే పరుగు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కలు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కలు. జాతర వచ్చిందిరో దేవుళ్ళు దేవతలు వస్తే ఇలానే జాతర వస్తది. జాతర అంటే పండగ, పండగ అంటే అమెరికా అమ్మాయి. ఒప్పుకున్నారు మీరు బ్లేడీ నాటు లోకల్ పీపుల్ అని. మేము హై క్లాస్ హై ఎండ్. మీరు హై క్లాస్ అయింది కానీ మేము ఇక్కడ రాజ్యం చేయడానికి మాది లోకల్. నేను పక్కా లోకల్ నేను పక్కా. రవణ, నాగేష్ గారు, ఈ నేచర్ లా గొర్రెలు ఆడుచుకుంటూ వస్తే అవును. సైలెంట్ గా వస్తుంది. కానీ
మీరు పక్కా లోకల్ అని పాటతో వచ్చారు కాబట్టి మీరు పక్కా లోకల్ కాదో ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఒక టెస్ట్ ఉంది మా అమెరికా అమ్మాయికి. మీరు రెడీయా? రెడీ. నాకు నమ్మకం లేదు అమెరికా అమ్మాయి నిజంగానే నీ అమెరికా. బోడి నమ్మకం ఎవరికి కావాలి అడుగు. ఏయ్, మా ఆడియన్స్ కి మా టీం కి నమ్మకం లేదు. అమెరికా నుంచి వచ్చిందా అమీర్పేట నుంచి వచ్చిందా ఈ రోజు డిసైడ్ చేస్తాం. పక్కా అమీర్పేట్. సో అమెరికాలో నువ్వు అన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇండియాకి రిటర్న్ వచ్చావు కాబట్టి నేను 3 కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. నీకు కాంప్లికేటెడ్ అవసరం లేదు, ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను. అడుగు. ఫన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేసావనుకో I'll accept that you're from US. బిచ్చపోలు అడుక్కో. Okay, your first question is 2004 లో US ప్రెసిడెంట్ ఎవరు? ఆన్సర్ రానప్పుడే ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తారు. 2004 లో ఇండియాలో నువ్వు ఏడున్నావో నీకే తెలియదు. 2004 లో అమెరికా ఆన్సర్ ఈజీ చెప్పమ్మా. జార్జ్ డబ్ల్యూ బుష్. బుష్. నాకు ఇంకా ఆత్రం లేదు, ఆన్సర్స్ తెలుసుకునే అవసరం లేదు. ఓడిపోయింది శ్రీముఖి. ఈ రోజు ఏ టీం విన్ అవుతుందో చూద్దాం. తొక్కల టీం థ్యాంక్ యూ. వాళ్ళ టీం కి తొక్కల టీం కి థ్యాంక్ యూ చెప్పుకుంది. అమెరికా అమ్మాయి టీం ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. సొంతం నీకా నాకా హే నీ. తెగ మరిగిన రక్తం మాదే మాదే హే. తెగ పైకెగిరిన పందెం మాదే మాదే హే. పంతం నీదా నాదా హే. సొంతం నీకా నాకా హే. ఈ రోజు జరుగుతున్న ఈ బ్యాటిల్ లో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. లెవెల్ 1 లో 100 పాయింట్స్, లెవెల్ 2 లో 200 అండ్ లెవెల్ 3 లో ఆల్సో 200. అంటే టోటల్ గా 500 పాయింట్స్ కి మనం ఇవాళ బ్యాటిల్ వార్ జరగబోతుంది. సో లాస్ట్ కి ఆఫ్టర్ 3 లెవెల్స్ ఎవరిదైతే మాక్సిమం పాయింట్స్ ఉంటాయో అవుట్ ఆఫ్ 500 వాళ్ళు విన్ విన్నర్. అయిపోయినట్టే. సో మీ టార్గెట్ షుడ్ బి 500 అండ్ లెట్స్ సీ. మరి లెవెల్ 1 స్టార్ట్ చేసే ముందు రవి, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, నువ్వు జనరల్లీ మనుషుల్ని ఎలా గుర్తుపడుతుంటావు? ఇలా గుర్తుపట్టే కళ్ళిచ్చాడు దేవుడు చూడంగానే అరే మన రవికృష్ణ, అరే మన మెరీనా అని గుర్తుపడతా. ఫర్ ఎగ్జాంపుల్ అలా డైరెక్ట్ గా చూడకుండా వెనక నుంచి చూడటమో లేకపోతే కళ్ళు చూసి గుర్తుపట్టమో లేదా మాస్క్ వెనకాల నుంచి అబ్బాయిలు గుర్తుపట్టాను కానీ అమ్మాయిలు గుర్తుపడతా. వెనకాల నుంచి అమ్మాయిలను గుర్తుపెట్టడాలు. అయితే నువ్వు కష్టం కొంచెం. అది కాదురా గుర్తుపట్టడం అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఫేస్ కో అమ్మాయి ఫేస్ కో మాస్క్ ఉంటేనో ఇవన్నీ అలా గుర్తుపడతావా? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి గుర్తుపడతా. సరే గుర్తుపడతావు, కరెక్టే. ఒకవేళ చిన్నప్పుడు ఫోటోలు చూపిస్తే గుర్తుపడతావా? లేదు. లేదు. కాబట్టి మా లెవెల్ 1 అది గుర్తుపట్టు గురు. లెవెల్ 1 గుర్తుపట్టు గురులో ఇక్కడ నుంచి టీమ్ కెప్టెన్, అక్కడ నుంచి టీమ్ కెప్టెన్ నిల్చుంటారు. అండ్ స్క్రీన్ మీద మన టీవీ సెలబ్రిటీ ఆర్టిస్ట్, టీవీ స్టార్స్ చిన్నప్పుడు ఫోటోగ్రాఫ్స్ కనబడుతుంటాయి. ఆ చిన్నప్పటి సెలబ్రిటీస్, టీవీ సెలబ్రిటీస్ ఎవరైతే అందరికంటే ముందు గుర్తుపట్టగలుగుతారో వాళ్ళకి 20 పాయింట్స్. అండ్ ఆల్సో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టద్దు కాబట్టి వాళ్ళకి యాజ్ పనిష్మెంట్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి మీ ముందే చాలా డెలిషియస్ ఫుడ్ ఐటమ్స్ పెడతాము. Very delicious. లైక్ స్వీట్ గా లడ్డు, బూందీ ఇవన్నీ కాకుండా మిర్చి, చింతపండు, మామిడి కాయ, ఇలాంటి ఇంకేవేవో ఉన్నాయి అబ్బా. అద్భుతమైన స్వీట్ వస్తువులన్నీ మీ ముందు పెడతాము. కాదు యాక్చువల్ గా వాళ్ళ హెల్ప్ తీసుకుంటే పాపం వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినా ఓకే. అంతే, నువ్వు కెప్టెన్ కాబట్టి యూ హ్యావ్ టు లీడ్ దెమ్. తప్పు చెప్పు వాళ్ళందరికీ పనిష్మెంట్. Okay, ఇక్కడ కూడా no మెరీనా problem. నువ్వు తప్పు చెప్తే అందరు పనిష్మెంట్, అందరు తినాల్సి వస్తుంది. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సరే. సో లెట్స్ సీ LED స్క్రీన్స్ మీద ఫస్ట్ టీవీ సెలబ్. Come on. Countdown. 7, 6, 5. ఎవరన్నా ఒకళ్ళు బజర్. ఈజీ. 0. అక్కడ వచ్చేసింది. వెరీ గుడ్ అమెరికా అమ్మాయి, వెరీ గుడ్. సో హూ డు యు థింక్ దిస్ టీవీ సెలబ్ ఇస్? షీ లుక్స్ లైక్ హారిక గారు. సో షల్ వి ఫ్రీజ్ హరిత గారు. హరిత. ఓకే, హరిత గారు లాగా ఉన్నదన్నమాట. హరిత గారు ఇలా ఉండేవారా చిన్నప్పుడు? హరిత గారు ఇప్పుడు చూస్తే 1000 వాట్స్ బల్బు లాగా, కానీ ఇక్కడ చూస్తే సరే మా ఇంట్లో కరెంట్ పోయిందే. మా టీం వాళ్ళు అనుకుంటున్నారో చూద్దాము. రవి, డూ యూ థింక్ ఇట్స్ హరిత గారు? మేబీ
మెరీనా బజర్ నొక్కి చెప్పిన ఆన్సర్ హరిత గారు రైట్ ఆర్ రాంగ్ ఇప్పుడు చూద్దాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్ లెవెల్ 1 లోని ఫస్ట్ క్వశ్చన్ అయితే అమెరికా అమ్మాయి టీం చెప్పింది. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. కానీ ఇప్పుడు పనిష్మెంట్, ఇప్పుడు మీ ప్లేట్ లో 4 వెరైటీలు ఉన్నాయి భయ్యా. ఒక్క వెరైటీ మీరు సెలెక్ట్ చేసుకొని అందరూ అదే వెరైటీని తినాలి. ఆల్రైట్, సో మరీనా అండ్ రవి ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ నుంచి గేమ్ ఆడదాం ఇప్పుడు సెకండ్ పిక్ నుంచి. చీటింగ్ కి ఎలాంటి స్కోప్ లేకుండా లెవెల్ నెంబర్ 1 లో సెకండ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్స్. బజర్ ప్రెస్ చేసేసారు. పేరు చెప్పాలా? సెకండ్స్ అయిపోతున్నాయి. రవి ఈ పేరు కరెక్ట్ చెప్తే నీ లవ్ ప్యూర్ అన్నట్టు. రెడీ సరే, హే వరోధిని సూపర్. మాకెందుకు సరే. వరుదిని అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తే కాదమ్మా, అది కరెక్టా రాంగ్ అని తెలియాలి కదా. ఓకే లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఓయ్. ఓకే లెవెల్ నెంబర్ 1. కానీ మేము అమెరికా అమ్మాయి టీం కాబట్టి మీకు పనిష్మెంటే కదా. మేము తింటే మీకు సంతోషంగా ఉంటది కదా. అవును. మీకు సంతోషం ఇవ్వడానికి నేను రెడీ. ఏం తిందామండి? నిమ్మకాయ? థ్యాంక్ యూ సో మచ్ రా. మీ వాళ్ళు కూడా తినేశారు కాబట్టి నౌ లెవెల్ నెంబర్ 1 థర్డ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్స్. పెద్ద జుట్టు. ఇప్పుడు లేదు జుట్టు, కొంచెమే ఉంది. అదే బజర్ ప్రెస్ చేసేసారు. ప్రభాకర్ గారు సూపర్. అది అమ్మాయిలాగా ఉందిరా. నీకు ఇప్పుడు గోలి పడుతుంది. కాదు రవి, డూ యు థింక్ ప్రభాకర్ గారు అనిపిస్తుందా? యాక్చువల్ గా కౌశిక్ అని ఏమో అనుకుంటున్నా. నోస్ షేప్ అలా ఉంది. నోస్ షేప్ కౌశిక్ కి 3rd క్లాస్ ఉన్నప్పుడు పెద్ద దెబ్బ తాకిందాడ. ఇప్పుడు అడ్డంగా దొబ్బింది. ఓకే లెట్స్ సీ మల్టిపుల్ ఒపీనియన్స్. ఒక్కరు కూడా సరిగా ఒక ఒపీనియన్ మీద లేరు. కానీ అమెరికా అమ్మాయి వాళ్ళైతే ప్రభాకర్ గారు అంటున్నారు. లెట్స్ సీ ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్ నాట్. రవి మాత్రం కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాడు అండ్ మరీనా దట్స్ అ రాంగ్ ఆన్సర్. నౌ లెవెల్ నెంబర్ 1 ఫోర్త్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్స్. Nine, 8, 7, ఓకే 6. ప్రభాకర్ గారా? తెల్లగా ఉంటాడు. ఓకే, ఇంకో క్లూ. అదే బ్లాక్ అండ్ తెల్లగా వైట్. ఉంటాడు. వాసుబాయ్. వాసు అన్న. రవి ఏమో వాసు అన్న అంటున్నారు. రామ సీత వాసు, మీరేమంటారు? ఫైన్, ఐ థింక్ హీస్ వాసు. అదిగో చెప్పే అంటారేంటి? ఏం వాసు చెప్పాలి? గారా? రవి గారు అండ్ మెరీనా ఇద్దరు కూడా వాసు అంటున్నారు. సో ఫస్ట్ రవి గారు అన్నారు కాబట్టి చూద్దాం.
ఓడిపోయాం Anyways, కాబట్టి ఓడిపోయారు. ఇప్పుడు ఏం తింటారా? ఇప్పుడు ఇంకేమున్నాయి, నిమ్మకాయలు అయిపోయాయి, ఇప్పుడు చింతపండు తింటామేమో, లేకపోతే మామిడికాయ. అయ్య బాబోయ్, వీళ్ళు పనిష్మెంట్ ని కూడా ఇంత ఇష్టంగా చేస్తారంటే వెరీ గుడ్. దట్ ఈస్ అమెరికా అమ్మాయి టీం. ఇప్పుడు 5th పిక్చర్ ఆన్ ద స్క్రీన్స్. ఓకే, ఇద్దరు బజర్స్ ఎట్ ద సేమ్ టైం నొక్కారు, బట్ ఆన్సర్స్ లెట్స్ సీ. రవి చెప్పు, ఎవరిది? నేను జయలలిత గారు అనుకుంటున్నాను. జయలలిత గారు. యా. ఓకే, రవి సెడ్ ఇట్స్ జయలలిత గారు. అండ్ మరీనా? మంగమ్మ శివపార్వతి గారు. Sure? ఇప్పుడు ఇద్దరులో ఎవరిది కరెక్ట్ ఆన్సర్ అయితే వాళ్ళకి 20 పాయింట్స్ రాబోతున్నాయి. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ శివపార్వతి గారు ఆర్ జయలలిత గారు. ఆన్సర్ ప్లీజ్. ఏదేమైతేనేం మా వరుదిని పరిణయం లెవెల్ 1 విన్ అయ్యి 60 పాయింట్స్. అండ్ వెరీ 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 వెల్ ప్లేడ్ అమెరికా అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గాడు, నిజంగా ఇంత ఆడతామని గెస్ట్ చేయలేదు అసలు, సీరియస్ గా. నీకే టఫ్ కాంపిటీషన్. యాక్చువల్లీ నువ్వు వచ్చినప్పుడు నీకు తెలియదేమో, చాలా మంది అనుకున్నాను. చూసి లిప్స్ చూసి అన్ని గెస్ట్ చేసేస్తాం సీరియస్ గా. హ్యాట్స్ ఆఫ్. సూపర్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లెవెల్ అయిపోయింది, సెకండ్ లెవెల్ కి ఎంట్రీ ఇచ్చేసాము. అండ్ ఇప్పుడు లెవెల్ 2 లో ఏంటంటే, ఈ లెవెల్ 2 లో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ 50 పాయింట్స్, సెకండ్ లెవెల్ 50 పాయింట్స్ అండ్ థర్డ్ లెవెల్ 100 పాయింట్స్. అంటే టోటల్ గా ఈ లెవెల్ లో మీరు గెలుచుకోవచ్చు టోటల్ గా 200 పాయింట్స్. అండ్ ఈ లెవెల్ కి మేము పెట్టిన పేరు టగ్ ఆఫ్ వావ్. ముందుగా ఫస్ట్ లెవెల్ 50 పాయింట్స్ కి ఆడుతున్నప్పుడు ఇటు తరపు నుంచి ఒక పార్టిసిపెంట్, ఇటు తరపు నుంచి ఇంకో పార్టిసిపెంట్ తాడు కట్టేసి ఉంటుంది. ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్ లో నిల్చొని ఉంటారు. లాగుతూ లాగుతూ ఎవరైతే అటు సైడ్ వాళ్ళ టీం మెంబర్ అపోనెంట్ ఒకళ్ళు నిల్చోబెడతామో, వెళ్ళి టచ్ చేస్తారో దే ఆర్ ద విన్నర్స్. ఓకే, అండ్ సెకండ్ టైం యాజ్ ఎ జోడీగా కట్టేస్తాము ఇద్దరిని. ఇద్దరు ఇక్కడ, ఇద్దరు అక్కడ, సేమ్ ప్రాసెస్. అలానే లాగి అందరి టీం మెంబర్స్ అందరు కలిపి చెయ్యి పెట్టుకుంటారు. వీళ్ళు అక్కడ చెయ్యి అలా కొట్టేసి వచ్చేస్తారు. ఎవరైతే ఫస్ట్ కొడతారో వాళ్ళే విన్నర్. అండ్ రౌండ్ నెంబర్ 3 లో ఇంకా తాడు పట్టేసుకొని జోర్ లగాకే హైసా, అటు సైడ్ నుంచి వాళ్ళు, ఇటు సైడ్ నుంచి వీళ్ళు. Okay. ఫ్యామిలీ ఫర్ 100 పాయింట్స్. ఓకే, ఇప్పుడు లెవెల్ 2 లో రౌండ్ నెంబర్ 1 లో ఇటువైపు నుంచి ఆడడానికి మా ప్రియాంక వస్తుంది. ఇటువైపు నుంచి ఆడడానికి ఇది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ శ్రావణి వస్తుంది. Your time starts in 3, 2, 1, go! సింహం వచ్చి గొర్రెని ఎలా లాక్కు వెళ్ళిపోతాం. సింహాలు వేట స్టార్ట్ చేశాయి. సూపర్ సారీ బాబు రవి. ఇందాక ఫస్ట్ రౌండ్ లో కూడా ఫస్ట్ పాప వాళ్ళే ఫస్ట్ రౌండ్ లో కూడా తొందరపడారు, చాలా డైలాగ్ వేసేసారు. దాని తర్వాత మనమే ఎగ్జాక్ట్లీ. అదే ఫస్ట్ రౌండ్ జుజుబి దేవుడికి ఇచ్చేసా. ఎప్పుడు వేటాడుతుంది సింహం. నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ దేవుడికి ఇవ్వాలి. కానీ నాకు శ్రావణిని చూస్తే పాపం సీరియల్లో సీతాకాంత్ కోసం, హీరో కోసం, ఇక్కడ ఏంటో నా కోసం కొట్లాడినట్టు నాకు అనిపించింది. రాజా రాజా ప్రమోషన్. కానీ ప్రియాంక కూడా పాపం బాగా సపోర్ట్ ఇచ్చింది, ఫైట్ పెట్టింది. కాబట్టి నాకు పాట గుర్తొస్తుంది. ఒక వైపు ప్రియాంక, ఇంకో వైపు శ్రావణి. అంటే
ఏ పాట అంటే ఆ పాట. సో మొత్తానికి అమెరికా అమ్మాయి దగ్గర స్కోర్ ఉంది 90 and we are leading. ఏం పర్లా. శ్రీముఖి ఎస్, మా దగ్గర శ్రీముఖి ఉంది. ఏయ్, నువ్వు నా అన్నవైతే Hey. బావైతావు నువ్వు. నువ్వు నా తమ్ముడువా? ఆ, నాకంటే 10 సంవత్సరాలు పెద్దోడివి. డార్లింగ్ స్టేజ్ స్టార్ట్ ఎంట్రీలోనే ఐ లవ్ యూ టూ చెప్పుకున్నావు. అది మా ఇద్దరికి అది నాకు చెప్పింది. మైక్ లో చెప్పడం వల్ల నీకు అనుకున్నావు కానీ అది మీకు నాకు. మాత్రమే కాదు, యాంకర్ రవికే కాదు, ఆర్టిస్ట్ రవికి ఇక్కడ ఆదర్శ్ కూడా వచ్చు. పాట వేసుకుంటాం. ఇక్కడ మగాళ్ళు ఎవరో ఆడదెవరో అర్థం కాకుండా ఆడారు వీళ్ళు. అలా కాదు, వాళ్ళ హస్బెండ్ ఇక్కడికి ఎగబట్టారు. అదే కానీ ఒక్క మగాడంటే మీరిద్దరు వీరా ఈయన? చేయడం ఏంట్రా, అంతే కదా నీ డౌట్. నువ్వు చేసేసావు, నేను చేసేసాను, డన్. ఎస్. సో సెకండ్ లెవెల్లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, 50 పాయింట్లు మాకు వచ్చాయి. ఇప్పుడు సెకండ్ లెవెల్లో సెకండ్ రౌండ్. ఫ్రమ్ వరుదిని పరిణయం టీమ్, చాయిస్ ఇస్ యువర్స్. ఎవరిద్దరు వస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. మా అమ్మ ఉమా అండ్ అనిల్ అన్న. ఓకే. ఉమా గారు అండ్ అనిల్ గారు సూపర్. అండ్ ఇటువైపు నుంచి సీనన్నా అక్క మీరు వెళ్ళండి. ఓకే, ప్రీతి గారు అండ్ శ్రీనివాస్ గారు. ఆల్రైట్, Very సో ఆల్ ది good. బెస్ట్. ఉమా గారు, అనిల్ గారు ఫ్రమ్ వరుదిని పరిణయం అండ్ శ్రీను గారు అండ్ ప్రీతి గారు ఫ్రమ్ అమెరికా అమ్మాయి. On a count of 3, 2, 1, go! అనుకుంటే ఇంకేదో జరిగింది. సింహం వేట మొదలైంది. సింహాలు ఎక్కువ రెచ్చిపోకూడదు, ఎందుకంటే 50 + 50 100. ఇంకో రౌండ్ 100 అక్కడ కొడుతుంది వరుదిని పరిణయం. అక్కడ కొట్టిన ఈ లెవెల్ ఈ రౌండ్ వరకు మా స్కోర్ 140. Still 60. నెక్స్ట్ రౌండ్ తో 100 పాయింట్స్ స్కోర్ చేసుకుంటే వరుదిని పరిణయం కెన్ ఆల్సో గో టు 160. బట్ లెట్స్ చూద్దాం. కానీ దానికంటే ముందు అనిల్ అన్న ఏమైంది ప్రాసెస్ లో? ఏం లేదు, అక్కడ యాక్చువల్ గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వస్తారు అనుకున్నా, ఇద్దరు మగాళ్ళు వచ్చారు. అంటే నగేష్ గారు ఒక మగాన్ని పెళ్లి చేసుకున్నాడంట. కొన్ని సందర్భాల్లో అది వాళ్ళ పర్సనల్, మనం మాట్లాడకూడదు. ఎనీవేస్
వాట్ ఎవర్ హాస్ హ్యాపెండ్ లెవెల్ నెంబర్ 2 అయిపోయింది, రౌండ్ 2 అయిపోయింది. లెవెల్ నెంబర్ 2లోని రౌండ్ 3 ఆడే ముందు నాగేష్ గారు ఒకసారి మీరు స్టేజ్ మీదకి రావాలండి, మీతో మాట్లాడాలి. మేము గెలిచినప్పుడు ఎంటర్టైన్ చేస్తాం జనాల్ని, ఓడిపోయినప్పుడు కూడా మేము ఎంటర్టైన్ సరే, చేస్తాం. అంటే ప్రీతి గారు మీసాలు పెట్టుకొని ఒక బుగ్గ చుక్క పెట్టుకొని మచ్చలాగా లుంగి కట్టుకొని అండ్ మా నగేష్ గారు చీరలాగా కట్టుకొని బావలుసయ్య మరదలుసయ్య అనే పాట మీద ఇద్దరు రోల్ రివర్స్ చేసుకొని డాన్స్. రెడీ? రెడీ, సెటప్ ప్లీజ్. బావలు 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 సయ్యా సై సై నై 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 బావలు సయ్యా బావలు సయ్యా సై బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 ఆ నేనే మీరే ముందురుగా మీరు ముందురుగా వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా పూరిమితో పులుపులతో దండ వేశారాజా బావలు 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 హై బావలు 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 సయ్యా సై బావలు సయ్యా సై రింబోల రింబోల ఫస్ట్ 2 లెవెల్స్ మేమే గెలిచాము. మీరే గెలిచారు, ఓకే. కానీ ఈ లెవెల్ నెంబర్ 2లోని రౌండ్ నెంబర్ 3 ఖచ్చితంగా వరుదిని పరిణయం గెలుస్తుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ లిటిల్ అటు ఇటు కాబట్టి వి విల్ ఆస్క్ ద టీమ్ కెప్టెన్ వరుదిని పరిణయం రవి గారు, ముందు చెప్పండి ఫ్రమ్ యువర్ టీమ్ ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు? ఆదర్శ్, ఆదర్శ్, శ్రవణ్, అనిల్ భాయ్, ఉమా గారు, మామ 5 లాస్ట్. ఓకే, సో అలక్నంద అండ్ ప్రియాంక కాకుండా మిగతా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి ఇటువైపు నుంచి ఆల్ 6 ఆల్రైట్, సో ఇక్కడ వైపు అమెరికా అమ్మాయి అండ్ ఇటు వైపు వరుదిని పరిణయం. లెవెల్ 2లో 3rd రౌండ్ టగ్ ఆఫ్ వార్, మొత్తం ఫ్యామిలీస్ వచ్చేసాయి. ఈ రౌండ్ గెలిచిన వాళ్ళకి 100 పాయింట్లు. ఓకేనా? Okay. లీడ్ లో ఉన్నారు అమెరికా అమ్మాయి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
now, Varudhini Parnem is winners. We don't accept. We don't accept. నేను చెప్పేది ఏంటంటే టగ్ ఆఫ్ వార్ లో అక్కడ వెనక్కి వెళ్ళిన తర్వాత వరదని పరిణయం వాళ్ళు ఆ సెట్ సపోర్ట్ తీసుకొని లాగారు. లెట్ మీ కంప్లీట్. Okay. ఇంకోటి అమెరికా అమ్మాయి వాళ్ళు ఓకే వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ సెట్ అంటే ఈ స్టెప్ సపోర్ట్ Step support తీసుకున్నారు. చూసా ఫైనల్ గా One second. Give us chance once again. We'll stand that side and they'll stand this side. We'll do that again. We'll take the support because we don't have support. అమ్మా Here we don't have any support here. అమ్మా అమెరికా అమ్మాయి మీరు అటువైపు ఉన్నా సరే ఇంత దూరం రాకూడదు కదమ్మా. బట్ ఎందుకో ఈ టగ్ ఆఫ్ వార్ లో ఎన్ని రూల్స్ మాట్లాడుకున్నా కొత్త రూల్స్ బయటకు వస్తుంటాయి. బట్ జెన్యున్లీ టఫ్ ఫైట్ అయింది. ఓకే ఈ లెవెల్ 2 లాస్ట్ రౌండ్ విన్నర్స్ వరదని. నో ప్రాబ్లం. నలుగురు ఆడవాళ్లతో గెలిచిన టీం. మీరు గెలిస్తే ఫేర్, మేము గెలిస్తే నాట్ ఫేర్ అంటే కరెక్ట్ కాదు. కానీ ఇంతే, ఇక్కడికి ఎండ్ కాదు, ఇంకో రౌండ్ ఉంది. ఎందుకంటే మన టోటల్ ఎపిసోడ్ స్కోర్ 500 కాబట్టి చీట్ ఇంకా చేస్తూ ఛాన్స్ ఆడి విన్ అవ్వచ్చా? చీటింగ్ తో ఆడొచ్చు, విన్నొచ్చా? Please. ఓకే నో Silence ప్రాబ్లం. everyone, please. అయిపోయింది. సెకండ్ లెవెల్ కూడా అయిపోయింది. స్కోర్స్ లెవెల్ నెంబర్ 2 తర్వాత వరుదిని పర్నేమన్ టీమ్ ఇస్ విత్ 160 పాయింట్స్ అండ్ అమెరికా అమ్మాయి ఇస్ విత్ 140 పాయింట్స్. ఇప్పుడు లెవెల్ 3 వెరీ ఇంట్రెస్టింగ్. సింపుల్ గా ఇటువైపు ఫ్యామిలీ కలిసి మ్యూజికల్ చైర్స్ ఆడుకుందాం. అంతేకాదు ఈ రౌండ్ పేరు లెవెల్ నెంబర్ 3 బ్లైండ్ ఫోల్డెడ్ మ్యూజికల్ చైర్. బ్లైండ్ ఫోల్డ్ అంటే కంటికి గంతలు కట్టుకొని చైర్ వెతుక్కొని కూర్చోడం. అసలు ఆ మజానే వేరు. అయితే ఇటువైపు నుంచి టీం నుంచి 4 పార్టిసిపెంట్స్, ఇటు టీం నుంచి 4 పార్టిసిపెంట్స్ వస్తారు. వాళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ కట్టేస్తాము. కట్టేసిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే సక్సెస్ఫుల్లీ చైర్ ని వెతికి దాంట్లో కూర్చోగలుగుతారో దే ఆర్ ద విన్నర్స్. ఇలాగా 8 మెంబర్స్ విల్ బి ప్లేయింగ్. లాస్ట్ లో 2 మిగులుతారు. ఇన్ కేస్ ఫస్ట్ లోనే 4 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోతే వేరే టీం వాళ్ళు ద అదర్ టీమ్ ఇస్ విన్నర్. బట్ 2 టీమ్స్ నుంచి ఇద్దరు మిగిలితే మాత్రం లాస్ట్ లో 2 చైర్స్ ఉంటాయి. దాంట్లో ఒక డమ్మీ చైర్ ఉంటుంది, ఒక నార్మల్ చైర్ ఉంటుంది. బ్లైండ్ ఫోల్డ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరైతే డమ్మీ చైర్ లో కూర్చుంటారో దే ఆర్ బై డిఫాల్ట్ లూజర్స్. సో ఇక్కడ నుంచి అమెరికా అమ్మాయి నుంచి మెరీనా టాప్ 4 ఎవరు? శ్రావణి, నయీం అన్న ఓకే అండ్ సీను అన్న. సీను గారు అండ్ వెల్కమ్. ఓకే సో మెరీనా, శ్రావణి, సీను గారు అండ్ నయీం గారు ఫ్రమ్ అమెరికా అమ్మాయి టీమ్. వెరీ గుడ్. రవి ఫ్రమ్ వరుదిని పర్నేమ్ టీమ్. మీ రవి, ఆదర్శ్, నందు, అమ్మ, ఉమా గారు. వెరీ గుడ్. వచ్చేయండి. For 200 points, level number 3, start! Music! కాలేజీ బుల్లమ్మో, రంగు రంగుల రబ్బరు బొమ్మో, టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో, బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో, ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో, నీ హార్ట్ని లోకర్లో భద్రంగా దాచావే, ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచావే, నువ్వేమో ఏసీలో ఉడకెత్తి వచ్చుంటే నేనేమో మూర్ఖాలా తెలియసి ఉండాలా, ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి, ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. కూర్చోండి. వరుదిని పర్నేమ్ ఆదర్శ్ అవుట్. ఓకే, ఎవరి పొజిషన్స్ లో వాళ్ళు అలాగే కూర్చోండి. ఆదర్శ్, ఐఎమ్ రియలీ సారీ. ఇంకా మీ టీం నుంచి 3 ఉన్నారు అండ్ అమెరికా అమ్మాయి నుంచి 4 ఉన్నారు. లెట్స్ సీ ఫర్ 200 పాయింట్స్. సాంగ్ నెంబర్ 2.
Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. వర్క్ ఫాస్ట్ మా శ్రీనివాస్ గారు ది స్ట్రాంగెస్ట్. అసలు డాన్సులు బాగా ఆడిన వాళ్ళు అవుట్ అయిపోయారు. నుంచి 5 చైర్లు 7 నుంచి 6 మంది పార్టిసిపెంట్స్. లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 3. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగ్, ఎది నీ కొట్టింగ్, అందుకే హోల్డ్ చెప్పి కోరుకుంటుంది. అందమైన ఫీలింగ్, అడుగుకే డార్లింగ్, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టుంది. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎందుకు శ్రావణి అవుట్, శ్రావణి అవుట్, శ్రావణి అవుట్. అమెరికా అమ్మాయి టీం నుంచి శ్రావణి ఇస్ అవుట్. మ్యూజిక్. చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో, చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో. సోపు మీద కాలేసి స్లిప్ అయిందిరో, నా బుజ్జి 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 గుండెరో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో. ఆ సెంటు తాకిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్ల, అబ్బా నీ బల్ల పట ఎలా కిల్లా. పిల్లోడా నీ మాటే గోలి సోడా, దిల్ ఉన్నోడా ఏ రారా పోలి సోడా. అరే అరే మన ఇద్దరం ఒకటే టీము, మనం ఇద్దరం ఒకటే టీము. ఈ రౌండ్ లో మరీనా ఈజ్ అవుట్. సో ఫైనలీ అమెరికా అమ్మాయి నుంచి ఉట్టి నయీం ఉన్నాడు. నయీం అవుట్ అయితే ఆ 200 పాయింట్స్ వరదని పరిణయం టీంకి వెళ్ళిపోయి ఈ ఎపిసోడ్ విన్నర్ అవుతారు. కానీ నయీం ఉండి వరదని పరిణయం నుంచి ఒక్కొక్కరు వెళ్తే లాస్ట్ కాంపిటీషన్ టైట్ అవుద్ది. నయీం బై ఆల్ ది బెస్ట్ వరదని పరిణయం టీమ్. మ్యూజిక్. Ooh la 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 la, dito ooh la la, ni vale hey hey, calotele la. Ooh la 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 la, dito ooh la la, ni vale hi ooh la la. Ooh la
ఎస్ ఈ రోజు స్టార్ట్ అయిన ఈ బ్యాటిల్లో లెవెల్ నెంబర్ 3 విన్ అయ్యి 200 పాయింట్స్ గెలిచి ఫస్ట్ 2 రౌండ్స్ లో 160 పాయింట్స్ కలిపి టోటల్లీ విత్ స్కోర్ ఆఫ్ 360 పాయింట్స్ అవుట్ ఆఫ్ 500 విన్ అయ్యారు వరుదిని పర్నమెంట్ టీమ్. నో ప్రాబ్లం. కానీ అమెరికా అమ్మాయికి ఆ టీమ్ కి 140 పాయింట్స్ వచ్చాయి. ఎస్ 140 పాయింట్స్ తో మీరు ప్రస్తుతానికి ఉన్నారు. ఒకవేళ ఏదైనా వేరే సీరియల్ టీం తక్కువ విన్ అయితే మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో హోప్ ఫర్ ద బెస్ట్. చూస్తూనే ఉండండి యువర్ ఫేవరెట్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్. షబాష్, ఇది సరైన పోటీ. పవర్డ్ బై వాస్లిన్ డీప్ రీస్టోర్ లోషన్ మరియు ఆయుర్వేద్ న్యూట్రిగెయిన్. స్పెషల్ పార్ట్నర్స్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. ఇట్స్ అ బై